ఈరోజు మాదిగ స్టూడెంట్ ఫ్రెండ్స్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన కొందరు విద్యార్థులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడి చేస్తా అని పిలిపించడం జరిగింది. వాళ్ళని ఎదుర్కోవడానికే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నికాసైన దళితులందరూ కూడా ఈరోజు ఇక్కడ రాష్ట్ర కార్యాలయం గేట్ ముందు నిలబడ్డము. మొన్న మందుల సామ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏదైతే బాధ్యత తీసుకున్న సమయంలో సత్యనారాయణ గారు వేద పండితులు వచ్చి వారిని ఏదైతే రాష్ట్ర అధ్యక్షుని తీసుకొని ఆయన ఆ కార్యక్రమానికి ఆయన ఆశీర్వాదం పొందడానికి బ్రాహ్మణులను అడిగి పిలుచుకున్న తర్వాత ఆ బ్రాహ్మణులందరూ కూడా ఆయన పదవి స్వీకారం తీసుకున్న తర్వాత నీ యొక్క విధులను సరిగ్గా నిర్వహించాలి నువ్వు అని శతమానం భవతి అని ఆశీర్వాదం ఇచ్చడం జరిగింది. దాని తర్వాత మాట్లాడకుండా మందుల సామ్యంలో ఏదైతే వేద పండితులు ఇచ్చిన ఆశీర్వచనాన్ని వక్రీకరించుకుంటా ఆయనకు నచ్చినట్టు పదజాలం వాడుతూ ఏదైతే మాట్లాడిండో అది చాలా బాధాకరమైన విషయం. వాక్ స్వేచ్ఛ ఇచ్చింది కదా రాజ్యాంగం అని అడ్డగోలుగా నువ్వు మాట్లాడితే ఎవరు కూడా ఆమోదం పరిస్థితి లేదు. ఈ దేశ రాజ్యాంగము ఈ దేశంలో అందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తి ఇచ్చిండో ఆ స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించాలని భారతీయ జనతా పార్టీ ప్రతినిత్యం చెప్తూ వస్తుంటుంది. దాంట్లో భాగంగానే మొన్న ఏదైతే ఆయన పదజాలం వాడిందో దాన్ని వ్యతిరేకరించకుండా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతృత్వం అందరూ కూడా దాన్ని ఖండించడం జరిగింది. ఎంత దుర్మార్గం అంటే మందుల శామ్యూల్ అనే వ్యక్తి ఈజ్ ఎ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. మందుల శామ్యూల్ అనే వ్యక్తి చర్చ్ స్కూల్లో చదువుకున్నాడు. మందుల శామ్యూల్ అనే వ్యక్తి ఒక క్రిస్టియన్ మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆయన పిల్లల పేర్లు అన్నిటి కూడా క్రిస్టియన్ పేర్లు. అంటే ఈ దేశము భారతదేశ రాజ్యాంగము ఎవరైతే మతం మార్చుకుంటారో వాళ్ళకు షెడ్యూల్ కులాల ఉదయ్యదు. మరి ఏ రకంగా నువ్వు దళితుల గురించి మాట్లాడుతున్నా అంటావయ్యా? నువ్వే ఈ దేశంని ఈ రాజ్యాన్ని ప్రభుత్వాన్ని మోసం చేసి దొంగ క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకొని నేను ఎస్సీనని తుంగతుర్తితో పోటీ చేసి ఎమ్మెల్యే అవుతావు కదా. మరి ఒక వైపు ఏమో నువ్వు స్పష్టంగా శామ్యూల్ అని పేరున్నది, నీ ఇంటి పేరు నీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద కూడా స్పష్టంగా నువ్వు శామ్యూల్ అని రాసుకున్నావు. శామ్యూల్ అనేటోడు దళితుడు ఎట్లయితాడు? నువ్వు రాజ్యాంగాన్ని రిజర్వేషన్ హక్కుని స్పష్టంగా చదువు. నువ్వు ఈరోజు దళిత సమాజం చెందిన నిజమైన అంబేద్కర్ వారసులం మేమందరం కూడా స్పష్టంగా చెప్తున్నాము. రిజర్వేషన్ హక్కుని ఎవరు పొందాలి? ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులో, ఎవరైతే వెనుకబడ్డదానికి గురైనారో, ఎవరైతే హిందూ దళితులు వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్ అమలవుతుంది. ఈ దొంగ దళితుడు శామ్యూల్ అనే వ్యక్తి దొంగ సర్టిఫికేట్ తెచ్చుకొని ఈరోజు నేను దళితులని ప్రభుత్వాన్ని మోసం చేసి తప్పుడు అఫిడవిట్ ఇచ్చి ఈరోజు ఏదైతే ఎమ్మెల్యే అయ్యాడు కదా, భారతీయ జనతా పార్టీ రాబోయే రోజులలో స్పష్టంగా గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నది. మేము హెచ్చరిస్తున్నాము. ఈ దొంగ సర్టిఫికేట్ తెచ్చుకొని నువ్వు ఎమ్మెల్యే అయినావు కదా, నీ ఎమ్మెల్యే బర్ఖారస్ అయ్యే వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా పోరాటం చేస్తుంది. నువ్వు దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని ఎస్సీనని దొంగ సర్టిఫికేట్ తీసుకొని ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ ఎవరు కూడా షెడ్యూల్ కులాల కిందికి రారు. ఈ దేశంలో ఎవరైతే హిందువులు ఉంటారో దళితులు ఉంటారో వాళ్ళు మాత్రమే షెడ్యూల్ కులాల హోదా పొందుతారు. కాబట్టి ఈరోజు ఏదైతే మేము దళితులం అని మందుల సామ్యూల్ ఏదైతే యువకులను రెచ్చగొట్టి ఈరోజు పంపించే ప్రయత్నం చేస్తుండో దాన్ని బేషరతుగా మందుల సామ్యూల్ విత్డ్రా చేసుకోవాలి. ఇంత దుర్మార్గంగా ఈయన భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద, భారతీయ జనతా పార్టీ నేతృత్వం మీద ఏదైతే అనగానే మాటలు అంటున్నాడో అవన్నీ కూడా దుర్మార్గము. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఆయన అన్ని మాటలు కూడా ఖండిస్తున్నా. ఆయన షెడ్యూల్ కులాల గురించి మాట్లాడడానికి హక్కు లేదు. ఆయన ఒక క్రిస్టియను, చర్చిల గురించి మాట్లాడు శామ్యూల్, నువ్వు పాస్టర్ల గురించి మాట్లాడు, నువ్వు బైబిల్ గురించి మాట్లాడు, దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఈ రాజ్యాంగం నీకు ఇస్తలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నిన్ను హెచ్చరిస్తున్నది. దళితుల పక్షాన దళిత కులపరమైన రాజకీయాలు చేస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకునేది లేదు. నీకు కేవలం ఈరోజు మాటపూర్వకంగా హెచ్చరిస్తున్నాము. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతృత్వము ఒక నైతిక విలువలతో కూడిన ఒక నేతృత్వం. ఎప్పుడు మాట్లాడినా మేము పదజాలాన్ని రాజ్యాంగం ఆధీనంలో మాట్లాడతాము. కాబట్టి ఈరోజు మందుల సామ్యూల్ని నువ్వు ఏ రకంగా అయితే పదజాలం పెట్టి మాట్లాడి నువ్వు బ్రాహ్మణ సమాజాన్ని నువ్వు అవమానం చేస్తున్నావు, యావత్తు హిందూ సమాజంలో ఎవరు కూడా వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం చేసినా, సత్యనారాయణ వ్రతం చేసుకున్నా, ఏ పూజ చేసినా బ్రాహ్మణోత్సవాలను పిలుచుకొని మా జీవితంలో మంచి జరగాలని వాళ్ళతో ఆశీర్వదించుకుంటారు. మరి నువ్వు కూడా క్రిస్టియన్వే కదా, నువ్వు కూడా ఏదైనా ఇంట్లో పూజ చేసుకుంటే నీ పాస్టర్లను పిలుచుకొని నువ్వు మంచి బ్లెస్సింగ్ తీసుకుంటావు కదా. మరి సోయి లేదా? నువ్వు చదువుకున్న వాళ్ళేగా, నువ్వు చదువుకున్న వాళ్ళే కదా, నీ చదువు సంకరాకనికి పోయిందా? ఏ రకంగా అయితే బ్రాహ్మణులు మాట్లాడిన మాటలని వక్రీకరించుకున్న చెడు మాటలు మాట్లాడినావు కదా, ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పు క్షమించు అని బ్రాహ్మణ అందరితో కూడా బేషరతుగా నువ్వు క్షమాపణ కోరాలని భారతీయ డిమాండ్ చేస్తుంది. సనాతన ధర్మాన్ని కించపరచలేదు అంటే ఆ భాష నాకు అర్థం కాదు, అసలు అందులో ఏం మాట్లాడో తెలియదని మాత్రమే అన్న. అసలు మీరు ఆ విధంగా దీన్ని వక్రీకరించకండి అని చెప్పి మందుల సభలు మాట్లాడుతున్నారు. మందుల సామ్యూల్ గారు తుంగతుర్తికి ఎమ్మెల్యే.
ఎమ్మెల్యే కనీసం ఎమ్మెల్యేకు మాత్రం సోయలేదా? ఆయన అఫిడవిట్లో నేను ఇంటర్మీడియట్ పాస్ అయినా అని అఫిడవిట్ సబ్మిట్ చేసిండు ఎమ్మెల్యేగా. అంటే కనీసం ఇంటర్మీడియట్ పాస్ అయినోనికి తెలుగులో శతమానం భవతి అనే పదానికి అర్థం తెలియకపోతే మనిషి గాడిదాడు. ఈరోజు మందుల శామ్యుల్ అనే వ్యక్తి మనసులో ఒక ఎజెండా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఏదైతే అజెండా రన్ చేస్తుందో, యాంటీ హిందూ అజెండా ఏదైతే రన్ చేస్తుండో దాంట్లో భాగంగానే స్పష్టంగా హిందూ సమాజాన్ని, దళిత సమాజాన్ని విడగొట్టాలి అనే ఒక కుట్రతో మాత్రమే ఈరోజు మందుల శామ్యుల్ అయిన ఒక అజెండా పూర్తిమైన వ్యాఖ్యలు అవి. హిందూ సమాజంలో ఉన్న దళితులందరూ కూడా ఇది గమనిస్తున్నారు. మందుల శామ్యుల్ అనే వ్యక్తి కష్టంగా హిందూ సమాజంలో ఉన్న దళితులను వ్యతిరేకించి, ఎందుకంటే ఆయన క్రిస్టియన్ కాబట్టి ఆ రకంగా బ్రాహ్మణులు మాట్లాడిన మాటలన్నీ వ్యతిరేకించి మాట్లాడాడు. నిజమైన దళితుని నేను, నిజమైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుని నేను, ఛాతీ మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నీలం జెండా పెట్టుకొని గర్వంగా మాట్లాడే వ్యక్తిని నేను ఏ రోజు కూడా బ్రాహ్మణులను ఆ రకంగా మాట్లాడిన దాఖలాలు లేవే. ఆయన క్రిస్టియన్ కాబట్టి ఆ క్రిస్టియన్లని హిందూ సమాజంలో ఒక ప్రతినిధులు కాబట్టి వాళ్ళని దాడి చేస్తే హిందూ సమాజాన్ని చీలికలు చేయాలి, హిందూ సమాజాన్ని దళితుల నుంచి దూరం చేయాలనే ఒక అజెండాలో భాగంగానే ఆయన ఈరోజు ఈ రకంగా మాట్లాడడం జరిగింది. నిన్న మీరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి అయినా బేషరతుగా సమాధానం చెప్పాలి. క్షమాపణ అంటే ఏంది? నేను వాళ్ళని తిట్టినా ఏమో తప్పైపోయింది అట్లా కాదు. మరి నిజంగా నీకు క్షమాపణ కోరే వ్యక్తి అయితే ఈరోజు మాదిగా స్టూడెంట్ ఫ్రెండ్స్ సంబంధించిన యువకులని రెచ్చగొట్టి మా రాష్ట్ర కార్యాలయం పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వు నిజంగానే వాళ్ళని క్షమాపణ కోరినావంటే ఈరోజు ఆ విద్యార్థులను పోయి ఎవరెవరైతే మా రాష్ట్ర కార్యాలయం మీదకి వస్తారన్నట్టు పోయి ఆపుపో. దాదాపు 20-30 మంది ఇప్పుడే మాకు వార్త వచ్చింది, 20-30 మంది సంబంధించిన ఎంఎస్ఎఫ్ స్టూడెంట్స్ ఆ బాబు జగ్జీవన్ స్టాచ్యూ కూడా నిలబడ్డారంట. మరి నువ్వు ఒక దిక్కు క్షమాపణ కోరుతున్నావు, నువ్వు మాట్లాడిన మాటలు నిజంగా పశ్చాత్తాపడుతున్నావు అంటే వాళ్ళని ఒక దిక్కు ఒక రెచ్చగొట్టి మా మీద పంపుతావు, ఇంకో దిక్కు నేను క్షమాపణ కోరుతున్నా అంటున్నావు అంటే ఇవి దొంగ మాటలు కాకపోతే, ఒకల మాటలు కాకపోతే ఏంది? మందుల శామ్యుల్ భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నేను హెచ్చరిస్తున్నది. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఈ దేశ రాజ్యాంగాన్ని అనుగుణంగా నువ్వు వ్యవహరించాలి. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, చుంగర్తూరికి సంబంధించిన షెడ్యూల్ కులాల వాళ్ళు ఎవరెవరైతే అక్కడ ఉన్న స్థానిక ఓటర్లు ఎవరైతే ఓటేస్తారో వాళ్ళందరూ సిగ్గుపడుతున్నారు. నీకెందుకు ఓటేసినామయ్యా అని. ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకొని బేషరతుగా హిందూ సమాజానికి, బ్రాహ్మణ సమాజానికి క్షమాపణ కోరాలని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా డిమాండ్ చేస్తున్నది. 2014లో ప్రియతం ప్రధాని నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో పోతుంటే నేను ఈరోజు ప్రధానమంత్రి కాగలిగిన అంటే ఆ మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు, ఆ రాజ్యాంగం వల్లనే నేను ఈరోజు ప్రధానమంత్రి కాగలిగిన అని చెప్పిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలని అక్షరాల చదివి ప్రతి ఒక్క ఆశయాన్ని అమలు చేస్తున్న నాయకుడు ఈరోజు ప్రియతం ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఒకసారి 2014 కన్నా ముందు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ దళితుల సమాజం గురించి పనిచేసింది, 2014 తర్వాత దళిత సమాజం ఒక వాస్తవిక ఆర్థిక సామాజిక స్థితిగతులు ఏ రకంగా మారినాయి అనేది ఒకసారి నిజంగా పరిశీలన చేయండి. దళిత సమాజం కింద యువకులందరూ ఈరోజు విదేశాలకు పోతున్నారు. నా ప్రియతం ప్రధాని నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పాలసీ పెట్టడం వల్ల నా సమాజం చెందిన వాళ్ళు విద్యార్థులందరూ విదేశాలలో చదువుకుంటున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలగంటుంటే నా సమాజం చెందిన వాళ్ళందరూ కూడా వ్యాపారవేత్తలు కావాలన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ ఇంక్యుబేషన్ సెంటర్ పేరుతో ఒక్కొక్క షెడ్యూల్ కులాల యువకునికి దాదాపు 2 కోట్ల వరకు రాయితీలు ఇచ్చి వ్యాపారం చేయడానికి ప్రోత్సహిస్తున్నాడు. దళిత సమాజం, విద్యార్థుల గురించి, మహిళల గురించి, వారి యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులు మారాలని నిజమైన చిత్తశుద్ధి ఉన్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి గౌరవం ఇచ్చి పంచతీర్థాలు పేరుతోని ఆయన జన్మించిన స్థానాన్ని నుంచి మొదలుకొని జన్మించిన స్థానాన్ని, మరణించిన స్థానాన్ని, ఆయన ఏదైతే చదువుకున్నాడో ఆ క్షేత్రాన్ని అన్నింటినీ కూడా డెవలప్ చేసి కేంద్ర ప్రభుత్వం డబ్బులు వెచ్చించి పంచతీర్థాలని ఒక కేంద్రాన్ని, స్ఫూర్తి కేంద్రాన్ని ఇచ్చి ఒక రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఒక అంబేద్కర్ సర్క్యూట్ అనే ట్రైన్ పెట్టి షెడ్యూల్ కులాల వాళ్ళందరూ కూడా ఒక స్ఫూర్తి కేంద్రాలకు సంబంధించిన సందర్శించాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రకంగా అయితే రాజ్యాంగం రాసి ఆ రాజ్యాంగం వల్ల మనమందరం కూడా ఈ సుఖసౌఖ్య సంతోషాలు ఉన్నామో అని తెలుసుకోవాలి అని నినాదం ఇచ్చిన నాయకుడు ప్రియతం ప్రధాని నరేంద్ర మోడీ గారు. మీకు తెలుసునా, ఈరోజు ఏ కాంగ్రెస్ పార్టీ అయితే అంబేద్కర్ గురించి మా అంబేద్కర్ మాట్లాడుతున్నాడు కదా, 6th డిసెంబర్కి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అలీపూర్ రోడ్లో క్వార్టర్లో రాజ్యాంగం రాసుకున్న తర్వాత ఆ క్వార్టర్లో చనిపోతే ఆయన పార్థివ దేహాన్ని అక్కడ ఢిల్లీలో అంత్యక్రియలు చేయాలని అక్కడ సంబంధించిన షెడ్యూల్ కులాల వాళ్ళు కోరితే కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా దాన్ని ఆమోదించలే. తప్పనిసరి పరిస్థితుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పార్థివ శరీరాన్ని ఎయిర్ అంబులెన్స్లో బాంబేకి తెచ్చి అంత్యక్రియలు తెచ్చారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ అంత్యక్రియలు బాంబేలో జరుగుతుంటే కాంగ్రెస్ సంబంధించిన అధికారులు అలీపూర్ 61 క్వార్టర్కి వేకేట్ నోటీస్ పెట్టారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ పడక మీద అయితే పండుకున్నాడో ఆ పడకను తీసి బయట పారేసారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ టైప్ రైటర్లు అయితే రాజ్యాంగ కృతులను టైప్ కొట్టిరో ఆ టైప్ రైటర్ని తీసి పడేస్తారు. ఏ పుస్తకాలను అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రెఫరెన్స్ తీసుకొని రాజ్యాంగం రాయడానికి వాడిండో ఆ పుస్తకాలన్నింటినీ తీసి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి నిజమైన నివాళులు ఇవ్వగలిగిన పార్టీ నా భారతీయ జనతా పార్టీ. మీరు మాట్లాడుతుంది, మీరు అడుగడుగున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని మోసం చేశారు. మీరు చట్టసభలకు బాబాసాహెబ్ అంబేద్కర్ పోకుండా మోసం చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాస్తా అంటే తట్టుకొని పార్టీ కాంగ్రెస్ పార్టీ. విదేశాల నుంచి సంబంధించిన మేధావులు అరే మీ దేశంలో అంబేద్కర్ అని ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనతో రాజ్యాంగం రాపియండి అని చెప్పిన తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ వేసారు. కానీ ఏ రోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్తో రాజ్యాంగం రాపియాలనే ఆలోచన మీకు లేకుండే. ఈరోజు భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తున్నది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలని అమలు చేసి దళిత సమాజం ఒక సర్వాంగీణ వికాసం పనిచేస్తున్నదంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. భారత్ మాతాకి జై.